చిత్తూరు జిల్లా పుంగనూరులో భారీగా వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. గడిచిన ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిందని ఆరోపించారు. మరి 26 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ పరీక్షల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు దొర్లిందా అని అడుగుతా ఉన్నాను. పొరపాటు దొరలలేదు. మొత్తం అందరూ కూడా ముక్కును వేలేసుకొని ఇంత బాగా ఎగ్జామ్స్ చేశారా అని చెప్పి పచ్చ మీడియా కూడా ఆలోచన చేసింది. మరి ఈరోజు నువ్వేమో వారం లోపలే 10వ తరగతి పత్రాలు విద్యాశాఖ మంత్రిగా వారం రోజుల లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చి బాగా మార్కులు వచ్చేవారు. అన్నింటిలో కూడా 90% పైన ఒక అమ్మాయికి వస్తే మీ మీడియాలోనే కనపడాయి. ఆ అమ్మాయికి 20 మార్కులు ఫిజిక్స్లో వచ్చాయి. మరి చాలామంది రీటోటలింగ్కు రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే 20 మార్కులు వచ్చిండే వాడికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు పిల్లలకు?